Hello friends, welcome back to my channel Hasita Education. So in this session we are going to learn about linear equations in one variable lesson math second chapter. So ఈ సెషన్ లో మనం లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నేర్చుకోబోతున్నాం. నేను చేసే నెక్స్ట్ వీడియోలో మీకు వీటి డెఫినేషన్స్ నోట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో గైస్ డోంట్ మిస్ ద వీడియో. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మ్యాథ్ సెకండ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. సో బేసిక్ గా మనకి ఈ చాప్టర్ రావాలంటే కొన్ని మెయిన్ కీ పాయింట్స్ ఉన్నాయి. సో దే ఆర్ లీనియర్ మీన్స్ ఇక్కడ మనకు ఉంది. సో మీరు ఒక ముందు హెడ్డింగ్ చూడగానే సో ఇంత పెద్దగా ఉంది, సో ఇట్స్ ఎ టఫ్ చాప్టర్ అనుకోకండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాప్టర్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. వెరీ ఈజీ చాప్టర్. మీరు ఒక్కసారి కనుక ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోగలిగితే సమ్స్ ని చాలా ఈజీగా ఉంటాయి. సో లెట్స్ సీ. లీనియర్ ఈక్వేషన్, వేరియబుల్, కాన్స్టెంట్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. మీరు ప్రీవియస్ క్లాసెస్ లో అంటే 5, 6, 7 క్లాసెస్ లో మీరు ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, వేరియబుల్, కాన్స్టెంట్స్ గురించి నేర్చుకునే ఉంటారు. సో నౌ మనం వాటిని కూడా ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో ఫస్ట్ లీనియర్. వాట్ ఈస్ లీనియర్? సో ఫస్ట్లీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. సో దానికి ఏమైనా డెఫినేషన్ ఉందా అంటే ఎస్. The expression which is in the form of equation that contains single variable with a highest power 1. So what is linear? మనకి ఒక సమ్ అంటే ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఈక్వేషన్ లో మనకు ఉండే వేరియబుల్స్ పవర్ అనేది హైయెస్ట్ పవర్ అనేది 1 ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను. x + 2 = 9. సో ఇది ఒకటి తీసుకున్నాం. ఈజ్ ఇట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఎస్, ఇట్స్ ఏ లీనియర్ ఈక్వేషన్. సపోజ్ x² + y³ = 10 అన్నాం. ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. బికాస్ ఇక్కడ మనం ఏం చేసాం, x² y³ అనేది వాడాం. సో దీని హైయెస్ట్ పవర్ అనేది 2 ఇంకా 3 ఉన్నాయి. సో ఇట్స్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. మన లీనియర్ ఈక్వేషన్, లీనియర్ అంటే మనకి సమ్ లో ఒక ఈక్వేషన్ లో దాని హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ 1 నే ఉండాలి. దట్ మీన్స్ x + y = 10. సో దీని హైయెస్ట్ పవర్ ఏంటి అంటే మనకి ఇక్కడ x కి క్యూబ్ లేదు, ఇంకా స్క్వేర్ లేదు. సో దీని హైయెస్ట్ పవర్ చూస్తే ఏమీ లేకపోతే దాని హైయెస్ట్ పవర్ మనం 1 అనుకుంటాం. సో ఇట్స్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇట్ కంటైన్ వేరియబుల్స్. సో వాట్ ఆర్ వేరియబుల్స్? వేరియబుల్స్ మీన్స్ లెటర్స్. దే కెన్ చేంజ్. The expressions which can vary is called variables. అంటే ఇప్పుడు ఒక సమ్ లో మనం ఇక్కడ 10 తీసుకున్నాం. సో ఆన్సర్ అనేది ముందే ఉంది. మనం ఇక్కడ xy అనేది ఫైండ్ చేయాలి. సో ఈ ఆన్సర్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇట్స్ ఏ కాన్స్టెంట్. సో మీకు బేసికల్ గా నెంబర్స్ అన్ని కాన్స్టెంట్స్ అండ్ లెటర్స్ అన్ని వేరియబుల్స్. మనం ఒక ఎక్స్ప్రెషన్ లో నెంబర్స్ అన్ని కాన్స్టెంట్స్ అండ్ లెటర్స్ అన్ని వేరియబుల్స్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం అట్లా చూడకూడదు. సో విచ్ కెన్ వ్యారీ ఈస్ కాల్డ్ వేరియబుల్స్ అండ్ విచ్ కెన్ నాట్ చేంజ్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చేంజ్ కాదు. బట్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ గా లెటర్స్ అనేది కాన్స్టెంట్స్ అంటే ఏదో ఒక నెంబర్ గా ఇంకా ఏదో ఒక ఫార్మ్ లో తీసుకుంటాం. సో దే కెన్ వ్యారీ. సో లెటర్స్ ఆర్ కాల్డ్ వేరియబుల్స్ అండ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లీనియర్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మన హైయెస్ట్ పవర్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇస్ 1 ఉండాలి. దెన్ ఇట్స్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ మీకు ఒకటి చూపిస్తాను. 9z + y = 10. సో దిస్ ఇస్ ఏ లీనియర్ ఈక్వేషన్. బికాస్ ఇక్కడ మనం 9z y అన్నాం, 10 అన్నాం. సో ఈ లీనియర్ ఈక్వేషన్ లో మనకి హైయెస్ట్ అంటే స్క్వేర్ లేదు, క్యూబ్ లేదు. సో నో హైయెస్ట్ పవర్. సో ఇక్కడ మనకి z² లేదు, y³ లేదు. సో మనకి ఉండేది ఏమీ లేకపోయినా మనం పవర్ అనేది 1 అని తీసుకుంటాం. సో హైయెస్ట్ పవర్ అనేది మనకి ఇక్కడ 1 ఉంది. సో లీనియర్ ఈక్వేషన్. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఇక్కడ y² అన్నా, y³ అన్నా, లేదా z³ అన్నా, 9³ అన్నా అవి లీనియర్ ఈక్వేషన్ కింద కన్సిడర్ కావు. సో విచ్ హ్యాస్ ది హైయెస్ట్ పవర్ ఈస్ 1, దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ది లీనియర్. ఎక్స్ప్రెషన్ లో దాని వాల్యూ, దాని పవర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇట్స్ కాల్డ్ ఎ వేరియబుల్. సో వేరియబుల్స్ అంటే ఆల్ లెటర్స్. సో దట్ మీన్స్ x, y, z and so on. సో నౌ కాన్స్టెంట్స్ మీన్స్ 1, 2. వాటి పవర్ ఇంకా వాటి వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో మనం ఒక ఎక్స్ప్రెషన్ లో ఎన్ని నెంబర్స్ తీసుకున్నా అది కాన్స్టెంట్స్ అని అంటాము. సో నౌ we are going to learn about the equation. What is an equation? An expression has a is equal to sign, that is called equation. సో మనకి ఇప్పుడు ఒక సమ్ ఉంది. 2 + 3 ఎంత అని అడిగాను. సో ఇట్స్ అన్ ఈక్వేషన్? నో, బికాస్ ఇక్కడ మనం ఈజ్ ఈక్వల్ టు అనే సైన్ యూజ్ చేయలేదు. సో ఒక ఈక్వేషన్ అంటే మనకి ఆన్సర్ ఇచ్చి దాని ముందు వాల్యూ అనేది కనుక్కోమంటారు. దట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్. సో లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ రాసాం కదా, ఇట్స్ ఎ ఈక్వేషన్ బికాస్ మనకి x + 2 = 9 అన్నారు.
సో మనకి ఈజ్ ఈక్వల్ టు సైన్ వచ్చింది, మనకి ఆన్సర్ వచ్చింది. సో మనం దేనికి 2 యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది అనేది ఎక్స్ అనే దాన్ని అడిగారు. సో ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ కనిపించిన ఎక్స్ప్రెషన్ అంటాం. సో ఈ ఎక్స్ప్రెషన్ లో మనం ఈజ్ ఈక్వల్ టు సైన్ యూస్ చేసాం కాబట్టి ఇట్స్ కాల్డ్ ది ఈక్వేషన్. So now algebraic expression. What is a algebraic expression? An expression contains all variables, constant numbers and mathematical operators contain algebraic expression. ఒక algebraic expression అంటే it contains constants. Means constants అంటే letters, so variables, numbers, ఇంకా చాలా constants, variables, mathematical operators. That means plus, minus, into and finally divided by. These are called 4 mathematical operations. So algebraic expression లో 4 mathematical operations, variables, constants ఇంకా అన్ని కలిసి ఉంటాయి. సో ఆ ఎక్స్ప్రెషన్ ని మనం algebraic expression అంటాం. సో ఇప్పుడు మనం ఈ 5 గురించి నేర్చుకున్నాం. లెట్స్ రీకాల్. లీనియర్ అంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ విల్ బి 1 ఉండాలి. దట్స్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. అండ్ ఈక్వేషన్ అంటే ఏ ఎక్స్ప్రెషన్ కి అయితే ఈజ్ ఈక్వల్ టు సైన్ ఉంటుందో దట్స్ కాల్డ్ ఈక్వేషన్. సో వేరియబుల్స్ అంటే లెటర్స్, దట్ మీన్స్ విచ్ కెన్ వ్యారీ ఈస్ కాల్డ్ వేరియబుల్స్. And constants mean numbers of the positions not changed, they are called constants. And algebraic expression which contains all variables, constants and finally mathematical operators. So friends, ఈ 4 కి మనం ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్స్ చూసాం. సో నేను చేసే నెక్స్ట్ వీడియోలో వీటి మీద డెఫినిషన్స్ ఇంకా డీప్ గా కొన్ని నోట్స్ ఇస్తాను. సో గైస్ డోంట్ మిస్ ద వీడియో. అండ్ నౌ మనం వీటి మీద ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇంకా డీప్ గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా మనం లీనియర్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఈక్వేషన్ అండ్ కాన్స్టెంట్స్, వేరియబుల్స్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో నౌ ఇంటర్ టాపిక్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. సో ఇప్పుడు మనం వీటన్నిటికీ మనం డెఫినేషన్స్ ఇంకా ఎగ్జాంపుల్స్ చూసాం. మనం ఇప్పుడు ఈ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేద్దాం. ఆ సాల్వ్ చేయడానికి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయో చూద్దాం. సో there are 2 methods to solve the linear equations in 1 variable. They are very easy methods. సో నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాప్టర్. సో వెరీ ఈజీగా ఉంటుంది. మీరు ఆ మెథడ్స్ ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో దేర్ ఆర్ 2 మెథడ్స్, LHS, RHS. ఫ్రెండ్స్, LHS అండ్ RHS ఈ మెథడ్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ ద రైట్ హ్యాండ్ సైడ్. దిస్ ఈస్ వెరీ ఈజీ మెథడ్. మనం లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి నేను దాదాపు ఈ మెథడ్ ని యూజ్ చేస్తాను. సో దిస్ ఈస్ వెరీ ఈజీ మెథడ్. సో లెట్స్ సీ. మీరు LHS, RHS అంటే, సో LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. సో ఈ మెథడ్ ని మనం ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్లీ మనం ఒక ఎగ్జాంపుల్ గా ఒక లీనియర్ ఈక్వేషన్ ని తీసుకోవాలి. సో దట్ మీన్స్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. సో x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6 అనేది తీసుకున్నాం. సో మనం ఈ మెథడ్ ని ఎలా సాల్వ్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఏదైతే యాడ్ చేస్తామో రైట్ హ్యాండ్ సైడ్ అదే యాడ్ చేయాలి. ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఏదైతే సబ్ట్రాక్ట్ చేస్తామో మనకి వచ్చిన ఆన్సర్ అంటే ఇది LHS అండ్ ఇది RHS రైట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ కూడా అతనికి వచ్చిన ఆన్సర్ లో కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. సో నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూద్దాం. సో ఈ సమ్ ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ +2 ఉంది. సో మనం ఇక్కడ సింప్లిఫై చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ నేను -2 చేస్తున్నాను. +2 -2 0 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 4. సో మనకి x అనేది 4 వచ్చింది, డైరెక్ట్ గా వచ్చింది ఆన్సర్. ఇలా ఎలా వచ్చిందంటే మనము ఇక్కడ 2 ఉంది. సో నేను దీన్ని సింప్లిఫై చేయాలంటే నెంబర్స్ అన్నిటిని ఒక సైడ్ కి తీసుకురావాలి. సో దట్ మీన్స్ నేను ఇక్కడ 2 ఉంది కాబట్టి డైరెక్ట్ గా -2 చేసేసాను. సో ఇటువైపు మనం -2 చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ అంటే RHS లో కూడా మనం సబ్ట్రాక్షన్ చేయాలి -2. దట్ మీన్స్ ఇక్కడ +2 -2 0 అయింది. దట్ మీన్స్ ఇక్కడ x ఒకటే ఉంది. సో x రాసాను. అండ్ 6 - 2 4 మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. సో ఈ ఆన్సర్ కరెక్టా? లెట్స్ చెక్. సో ఎలా చెక్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ LHS RHS అనే మెథడ్ వాడాము. దీన్ని మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లోకి కన్వర్ట్ చేసుకుంటే మనకి వస్తుంది. సో x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. సో x ఈజ్ ఈక్వల్ టు 6 - 2. x ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు మనం ఇంకొక వే కూడా ఉంది మనం చెక్ చేసుకోవడానికి. దాన్ని ఇక్కడ నేను రాస్తున్నాను. x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాను. సో x అనేది మనకి ఆన్సర్ అయితే 4 వచ్చింది. సో 4 ప్లస్ మనకి గివెన్ క్వశ్చన్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. సో కరెక్ట్ ఆన్సర్. వన్ ఆఫ్ ద మెథడ్ టు సాల్వ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. సో ఈ మెథడ్ లో మనం ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాని తర్వాత మనం సెకండ్ మెథడ్ కి వెళ్దాం.
సో ఫ్రెండ్స్ నౌ లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్ LHS RHS మెథడ్ మీద మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 10z plus 20 is equal to 95. సో ఈ సమ్ ని చూడగానే ఇది ఒక పెద్ద సమ్, వి కాంట్ సాల్వ్ ఇట్ అనుకోకండి. ఇట్స్ అన్ ఈజీ సమ్ అన్నమాట. లెట్స్ సీ. సో ఇక్కడ 10z plus 20 is equal to 95. దీన్ని మనం LHS RHS మెథడ్ లో సాల్వ్ చేయాలి. సో 10z plus 20 is equal to 95. సో మనం లెఫ్ట్ సైడ్ ఏదైతే సపరేట్ చేస్తామో రైట్ సైడ్ అదే సపరేట్ చేయాలి. और లెఫ్ట్ సైడ్ ఏదైతే యాడ్ చేస్తామో రైట్ సైడ్ కూడా అదే యాడ్ చేయాలి. సో లెట్స్ సీ. ఇక్కడ +20 ఉంది. నేను దీన్ని సింప్లిఫై చేసి 10z మాత్రమే రావాలనుకుంటున్నాను. సో హియర్ ఐఎమ్ డూయింగ్ -20. సో హియర్ ఐఎమ్ డూయింగ్ -20. చూడండి నేను ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నాను ఇక్కడ నేను -20 చేస్తున్నాను కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ లో కూడా నేను ఇక్కడ -20 చేస్తున్నాను. సో ఇక్కడ నేను +20 చేస్తే ఇక్కడ కూడా +20 చేయాలి. సో అలా అన్నమాట. సో +20 -20 is 0. సో 10z is equal to 75. సో ఇక్కడికి మన ఆన్సర్ రాలేదు. మనం ఇక్కడ 10z అంటే 10 into z. సో అది is equal to కట్టినప్పుడు అది డివిజన్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్లస్ is equal to మైనస్, మైనస్ is equal to ప్లస్, into is equal to division and divided by is equal to multiplication. సో is equal to కి అటు సైడ్ వెళ్ళినవన్నీ రివర్స్ సైన్స్ అవుతాయి. సో ప్లస్ is equal to కి అవతలకి వెళ్ళినప్పుడు మైనస్ అవుతుంది అండ్ మైనస్ ప్లస్ ఇంటూ అనేది డివిజన్ గా మారుతుంది. సో డివైడెడ్ బై మల్టిప్లికేషన్ గా మారుతుంది. సో నౌ హియర్ వి ఆర్ డూయింగ్ ఇది మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ మనకి is equal to కి అటు వెళ్ళినప్పుడు డివిజన్ అవుతుంది. సో z is equal to 75/10. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకి డెసిమల్స్ లో వస్తుంది ఆన్సర్. 10 1s are 10, 10 7s are 70. ఇక్కడ మనకి 5 మిగిలింది 0.5. సో ఆన్సర్ అనేది మనకి z is equal to 7.5 వచ్చింది. సో మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. సో ఇది కరెక్టా? లెట్స్ చెక్. మనం ఆన్సర్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనకి ఇందాక ఆన్సర్ అనేది 7.5 వచ్చింది. సో 10z అంటే 10 into z, మనకి z అనేది 7.5 వచ్చింది. సో 10 into 7.5 plus 20 is equal to 95. సో 10 into 7.5 అంటే 75 ఇందాక మనం చేసాం. సో 10 7 70 plus 5 75 plus 20 is equal to 95. సో మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ వచ్చింది. సో LHS RHS మెథడ్ ఇక్కడ సాటిస్ఫై అయింది. సో నౌ మనం ఇప్పుడు ఒక మెథడ్ చూసాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ ద రైట్ హ్యాండ్ సైడ్ మెథడ్. నౌ we are going to learn about the transposing method. Now friends, this is the second type of method, transposing method. Now ఇందాక మనం LHS RHS మెథడ్ నేర్చుకున్నాం. Now we'll see the transposing method. సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ మనం ట్రాన్స్పోజింగ్ మెథడ్ చేస్తుంటాం. 10z plus 20 is equal to 90. సో దీన్ని మనం ఇప్పుడు ట్రాన్స్పోజింగ్ మెథడ్ లో చేద్దాం. సో ట్రాన్స్పోజింగ్ మెథడ్ అంటే ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ వెళ్ళిన సైన్స్ అనేవి ఆపోజిట్ సైన్స్ గా మారుతాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా అలాగనమాట. సో ఇక్కడ ఏంటంటే 10z is equal to 95 minus 20. 10z is equal to 75. Z is equal to 75/10. 10 ones are 7.5. సో ఇందాక మనకి వచ్చిన ఆన్సర్ ఇక్కడ కూడా వచ్చింది. సో కరెక్ట్. సో దీన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ట్రాన్స్పోజింగ్ మెథడ్. ఇక్కడ మనం ఏమి యాడ్ చేయలేదు, ఇంకా ఏమి సబ్ట్రాక్ట్ చేయలేదు LHS మెథడ్ లాగా. మీరు డైరెక్ట్లీ సింప్లిఫై చేస్తాను. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ +20 అనేది మనం ఇక్కడ ఏంటంటే వేరియబుల్స్ ఇంకా కాన్స్టెంట్స్ ఒక దగ్గరికి తీసుకురావాలి. సో నెంబర్స్ అనేవి కాన్స్టెంట్స్ కాబట్టి నేను is equal to అటు తీసుకొచ్చా. సో +20 is equal to కి లెఫ్ట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ వచ్చేసరికి ఇట్స్ బికమ్ -20. సో 95 minus 20. సో 10z is equal to 95 minus 20 75. Z is equal to అంటే ఇక్కడ 10z అంటే 10 into z. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. z వచ్చేసరికి అది డివిజన్ అవుతుంది. సో z is equal to 75/10. 10 ones are 10, 10 sevens are 70.5. సో మనకి 7.5 వచ్చింది ఆన్సర్. లెట్స్ చెక్. సో మనం చెక్ ఎలా ఇచ్చిన సమ్ ఇంకా ఆన్సర్ లో వచ్చిన మనకి ఆన్సర్ అనేది సేమ్ అవ్వాలి. సో అప్పుడు చెక్కింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్ అవుతుంది. సో 10z అంటే 10 into z plus 20 is equal to 95. 10 into z అంటే ఇక్కడ మనకి 7.5 వచ్చింది. 10 into 7.5 75 plus 20 is equal to 90. సో కరెక్ట్ వచ్చింది ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ వచ్చింది. సో దిస్ ఇస్ అనదర్ వే టు సాల్వ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. సో మనకి 2 మెథడ్స్ లో కూడా సాల్వ్ అయ్యాయి. మీరు 6-7 క్లాసెస్ లో నేర్చుకున్నది ట్రాన్స్పోజింగ్ మెథడ్.
So now we'll take another example to solve linear equation. సో నా ట్రాన్స్పోజింగ్ మెథడ్ లో మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ట్రాన్స్పోజింగ్ మెథడ్ లో సో ఏమి యాడ్ చేయకుండా ఏమి సపరేట్ చేయకుండా ఈ సమ్మరీని మనం ఇక్కడ సాల్వ్ చేయాలి. దట్ మీన్స్ x is equal to అంటే x plus 3 is equal to 12. సో x is equal to మనకి ప్లస్ 3 అనేది is equal to కి పక్కన వస్తే మైనస్ 3 అవుతుంది. సో 12 minus 3 x is equal to 9. సో మనకి ఆన్సర్ అనేది ఇక్కడ 9 వచ్చింది. సో లెట్స్ చెక్ వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. సో చెక్ ఏంటంటే x plus 3 is equal to 9. మనకి x అనేది 9 వచ్చింది. సో 9 plus 3 is equal to 12. ఆన్సర్ కరెక్ట్. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్. మనం ఇంకా ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కి నేను మెయిన్ బేసిక్స్ అన్ని చెప్పాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ లెసన్ అనేది కంప్లీట్ చేశాం. సో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ మెథడ్స్ చూసేసి మీరు లీనియర్ ఈక్వేషన్ సమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు కనుక కరెక్ట్ సాల్వ్ చేస్తే నాకు కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం జస్ట్ ఒకసారి క్విక్ రీక్యాప్ చేసుకుందాం. సో లీనియర్, వాట్ ఈస్ లీనియర్? లీనియర్ అంటే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో హైయెస్ట్ పవర్ అనేది 1 ఉండాలి. దెన్ ఇట్స్ కాల్డ్ లీనియర్ ఎక్స్ప్రెషన్. అండ్ నౌ ఈక్వేషన్ అంటే మనకి ఇచ్చే ఎక్స్ప్రెషన్ లో ఈజ్ ఈక్వల్ టు సైన్ ఉంటే దాన్ని ఈక్వేషన్ అని అంటాం. అండ్ నౌ వేరియబుల్ the letters which can vary, the positions which can vary are called variables. So means example అయితే letters అన్నమాట. అండ్ కాన్స్టెంట్స్ అంటే విచ్ నాట్ చేంజ్ అంటే వాటి పవర్ ఇంకా వాటి వాల్యూ అనేది చేంజ్ అవ్వవు. ఎగ్జాంపుల్ నెంబర్స్ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో నెంబర్స్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో దే ఆర్ కాల్డ్ కాన్స్టెంట్. And now algebraic expression contains both variable constants and mathematical operators. So that is algebraic expression. And there are two ways to solve linear equation in one variable. So our two ways ఏంటంటే left hand side and the right hand side and transposing method. So left hand side ఏదైతే యాడ్ చేస్తామో అదే రైట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేయాలి. అండ్ ట్రాన్స్పోజింగ్ అంటే ఈజ్ ఈక్వల్ టు కి చేంజ్ అయ్యేటప్పుడు సైన్స్ అనేవి కూడా చేంజ్ అవుతాయి. సో దట్ ఈస్ ట్రాన్స్పోజింగ్ మెథడ్. సో ఈ చాప్టర్ లో మనం ఇవన్నీ నేర్చుకున్నాం. సో వీటిని చూస్ చేసి మీరు లీనియర్ ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఇట్.